ఫ్రెండ్స్, ఇదే రాజమండ్రిలోని కంబాల చెరువు పార్క్ దగ్గర లేజర్ షో అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలోని. ఆ వీడియో ఇప్పుడు పెట్టాను చూడండి. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కంబాల చెరువు పార్క్లోని లేజర్ షో అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోని ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కంబాల చెరువు పార్క్ దగ్గర ఉన్నాము రాజమండ్రిలోని. ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా, ఇదే అది లేజర్ షో ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనైతే ఈ చివరిలో ఉన్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ పక్కన అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. ఈ ఎగ్జిబిషన్ ఈ చివరిలో ఉన్నాం మేము. ఇప్పుడు మనకి అది స్ట్రైట్గా కనిపించాలంటే అక్కడ జనాలు కనబడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి మీకు ఇది లేజర్ షో క్లియర్గా చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడైతే నేను స్ట్రైట్గా వచ్చాను ముందుకి. అక్కడ కనబడుతుంది కదా మీకు, ఇది లేజర్ షో అంటే ఏంటంటే ఇది ఇక్కడ వాటర్ కనబడుతుంది కదా, వాటర్ స్ప్రే చేస్తారు. అక్కడ వాటర్ స్ప్రే చేసిన తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్లో ఇక్కడ షో వేస్తారు. ఇది ఏంటంటే ఇక్కడ రాజమండ్రి గురించి, దాని అభివృద్ధి గురించి ఇది ఇక్కడ వీడియో చేసి అందులో పెట్టారు. అయితే ఈ వీడియో మనకి ప్రొజెక్టర్ ద్వారా వస్తుంది. అది మనకి తెర పెడతారు కదా, స్క్రీన్కి బదులు వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు. వాటర్ మీద వస్తుంది అనమాట. అది ఈ ప్లే అవుతుంది చూడండి. అక్కడ ఆ వాటర్ మీద అది పడి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడైతే మనకి అక్కడ స్పీకర్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాజమండ్రి గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళు చెప్తున్నారు అందులోని. అక్కడ స్క్రీన్ మీద వస్తుంది కదా, అది స్క్రీన్ అంటే స్క్రీన్ కాదు, వాటర్ స్ప్రే మీద వస్తుంది అది. అక్కడ మీకు అదే కాకుండా ఇంకా వీడియో లాస్ట్లో మీకు రకరకాల లైటింగ్స్, ఇంకా పేర్లు, నేమ్స్ వస్తాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ రాజమండ్రి గురించి, ఇంకా ఇండియా యొక్క ప్రాముఖ్యత, ఇంకా గాంధీ గారి గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే మీకు సౌండ్ పెడతాను చూడండి. నాయకులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చారు. అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత కాలం రాజమండ్రి అటు చరిత్ర పట్ల ఆసక్తి గల వారికి, ఇటు గోదావరి కోనసీమ అందాలను చూడడానికి వచ్చే వారికి పర్యాటక కేంద్రంగా మారింది. సలార్థర్ కాటన్ బ్రిడ్జ్, హాబ్లాక్ బ్రిడ్జ్, కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, గౌతమి గ్రంథాలయం, ఇస్కాన్ మందిరం, ఉమా కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పాపికొండలలో పడవ ప్రయాణాలు కూడా ముఖ్యంగా రాజమండ్రి నుంచే మొదలవుతాయి. అయితే ప్రస్తుత రాజమహేంద్రవరం నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగున పడిన లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు తెరుచుకుంటోంది. అలాంటి ప్రయత్నమే కంబాల చెరువు పునరావాసం కూడా. కంబాల చెరువును ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన శ్రీ కంభం నరసింహారావు గారు నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభం వారి సత్రాన్ని నిర్మించారు. మన నగర పురపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల ఆహ్లాదం కోసం ఉద్యానవనం కూడా నిర్మించింది. ఈ ఉద్యానవనం, ఇక్కడి పరిసరాలతో రాజమండ్రి ప్రజలకు కంబాల చెరువు పార్క్ మరొక ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టే ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది. ఆ నగర చరిత్ర, దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి. ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే. కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది. అలా జరగాలని నా కోరిక.
అందుకనే కదా అది ఎట్టింది అయిపోయింది. కట్ చేసి కడుతున్నాడు కానీ ఏ కరి దగ్గర పొడిచేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే రాజమండ్రిలోని కంబాల చెరువు పార్క్ దగ్గర ఉన్న లేజర్ షో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి.